సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి 2025వ సంవత్సరంలో మార్చి మాసంలో మారబోతున్న శని వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో, ఈ ఒక శని గ్రహం అనేది ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళకి సప్తమ స్థానంలో సంచారం జరుగుతున్నది. ఇక పైన అష్టమ స్థానానికి వెళ్తున్నాడు. అంటే అష్టమ శని అని అంటాం. చాలా మంది మీరు వింటున్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్లో, ఇక సింహరాశి వాళ్ళు చాలా కష్టము అది ఇది అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఎవరికి ఎక్కువ కష్టాలు అనేది కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అష్టమ శని వలన ఎవరికి ఎక్కువ కష్టము, ఎవరు ఎక్కువ ఇబ్బందులు పడతారు. ఎందుకంటే సింహరాశిలో కొన్ని లక్షల మంది ఉంటారు ఆ పేర్లతో. అందరికీ కూడా కష్టాలైనా ఇది బాగా గుర్తు పెట్టుకోండి. అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవండి. వాళ్ళకంటూ ఒక జన్మ జాతకం అనేది ఉంటుంది. వాళ్ళు పుట్టిన టైం కి ఆ ఒక గ్రహస్థితి ఏ స్థానాల్లో ఉన్నాయో అది వాళ్ళ జాతకంలో ఉంటున్న గ్రహస్థితి బట్టి వాళ్ళకి ఫలితాలు అనేది ఉంటుంది. ఇప్పుడు శని అష్టమ స్థానానికి వెళ్తున్నాడు సింహరాశి వాళ్ళకి. సామాన్యంగా అష్టమ స్థానానికి వెళ్ళినప్పుడు కొంచెం ఆర్థికంగా, కుటుంబ పరంగా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువ ఫ్యామిలీ అంటే ఈ సప్తమాది